మాటల్లో చెప్పలేమండి. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ ఇది. చాలా ఇప్పుడున్న సమాజానికి ఖచ్చితంగా అద్దం పట్టే విధంగా ఒక గొప్ప సందేశం ఇచ్చే విధంగా ఉంది. చాలా అద్భుతమైన సినిమా. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ధైర్యాన్ని, ఆయన తాలూకా పవర్ని మళ్ళీ ఈ సినిమాలో చాలా చక్కగా చూడొచ్చు. అతని ఇంట్రడక్షన్ అండ్ షాట్ అద్భుతంగా ఉంది. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. కలిసి నటించడం అన్నది అసలు అద్భుతమైన సెలక్షన్ అండి. అక్కడ కాస్టింగ్ దగ్గరే ఈ సినిమా పెద్ద మార్కులు కొట్టేసింది. వెంకటేష్ గారి గురించి కొత్తగా చెప్పడానికి వెళ్ళలేదు. ఆయన చాలా గొప్ప యాక్టింగ్ స్కిల్స్ అన్ని ఇందులో చూపించారు. ఇన్ఫ్యాక్ట్ మిథున్ చక్రవర్తి గారు కానీ ఎవరైనా ఈ సినిమాలో చేసిన ప్రతి యాక్టర్, కృష్ణుడు, అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఓ మై గాడ్ సినిమా చూసి నేను ఈ సినిమా ఎలా ఉంటుందని ఊహించుకుంటూ వచ్చాను. కానీ చేసిన ఇంప్రొవైజేషన్స్ నిజంగా డైరెక్టర్ గారిని చాలా మెచ్చుకోవాలి. చాలా ఎక్స్ట్రాడినరీ ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, తెలుగు ప్రేక్షకులకి నచ్చే విధంగా చాలా చాలా మంచి మార్పులు చేశారు ఈ సినిమాలో. చాలా చాలా అద్భుతంగా చేశారు. ఆబ్వియస్లీ పిఎస్పీస్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాక్స్. హీ రాక్స్. సినిమా చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగుంది. వెంకటేష్ కూడా బాగా యాక్ట్ చేసాడు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళ ప్రజల్లో ఒక దైవత్వం ప్రజల్లోనే ఉండాలి. దేవుడు ఏం చేయాలనుకున్నా ప్రజలతోనే చేస్తాడు. ఒక మెసేజ్ అనేది వాళ్ళ పాస్ అయింది వాళ్ళ మార్కెట్లోకి. ఇవాళ స్త్రీల మీద జరిగిన అవిత్యాలు కానీ, నిర్భయ మీద జరిగిన అవిత్యాలు కానీ, ఇట్లన్నిటికీ కూడా ఇవాళ మనిషే దేవుని రూపంలో చేయాలి తప్ప మూఢనమ్మకాలు నమ్మి ఈ మతాచారులకు డబ్బులు తగలేయటం ఇవన్నీ మానేసి మనిషిగా సహాయం చేయాలి. మనిషే దేవుడని నిరూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్షన్, హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. జిందాబాద్ పవన్ కళ్యాణ్. సూపర్. డెఫినెట్గా అండి. అంటే ఆ మూవీ చూసి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఇలా రీచ్ అవుతారా లేదా అనుకున్నాము. వెంకటేష్ పర్ఫార్మెన్స్ అండ్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్గా ద మ్యాచ్ ఇట్. గుడ్ మూవీ, రియల్లీ గుడ్. ఒక మెసేజ్ ఉందండి సినిమాలో. పవన్ కళ్యాణ్ బాగున్నాడు, వెంకటేష్ బాగా చేశాడు. బాగుంది. టోటల్ ఓవరాల్ అండి బాగుంది, చాలా బాగుంది. ఇట్స్ ఎ మెసేజ్ టు ది ఎవ్రీబడి. చాలా బాగుంది. అన్ఎక్స్ప్రెసిబుల్ అన్నమాట. ఇట్స్ ఇన్ఫినిటీ ఫీలింగ్. లైక్ వీఆర్ ఫీలింగ్ దేవుణ్ణి డైరెక్ట్గా చూసి వచ్చినట్టుంది. ఏంటండి ఓ మై గాడ్ చూసాము. ఓ మై గాడ్ కన్నా ఇట్స్ లైక్ 1000 times కంటే ఎక్కువ బాగా పర్ఫార్మెన్స్ చేశారు వెంకటేష్ గారు, ఇంకా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు. చాలా బాగుందండి. ఇట్స్ పర్ఫెక్ట్ రీమేక్ యాక్చువల్లీ. పవన్ కళ్యాణ్ వాజ్ హిస్ బెస్ట్ ఆన్ ద స్క్రీన్. ఎక్స్ట్రాడినరీ. సినిమా సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్ ఎక్సలెంట్, సూపర్. వి రియల్లీ లైక్ దట్. వెంకటేష్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్, కామెడీ ఇస్ ఎవ్రీథింగ్ గుడ్. 100% హిట్. I didn't see Hindi movie, so I enjoyed the movie. రీమేక్ క్లిక్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆ సోల్ యాస్టీస్గా క్యారీ అయింది. అండ్ మన ఆర్టిస్ట్స్ పవర్ స్టార్ని గాడ్గా చూడటం థియేటర్లో అయితే కేకలు అందరూనే. చాలా హ్యాపీగా ఉంది. వండర్ఫుల్ ఫిలిం. వెంకటేష్ గారు ఆసమ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి పేస్ కూడా ఒరిజినల్ ఫిలిం కన్నా మన దాంట్లో ఇంకా కొంచెం రిచ్గా ఉందని చెప్పొచ్చు. నిజంగా దేవుని చూసినట్టే అనిపించింది. చాలా బాగుంది. మెయిన్ హైలైట్ మూవీకి హైలైట్ మిథున్ చక్రవర్తి. మూవీకి హైలైట్ మిథున్ చక్రవర్తి, తర్వాత పోసాని కృష్ణమురళి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్. చాలా బాగా యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్, కృష్ణుడి. చాలా బాగుంది మూవీ. అసలు హిందీలో నేను చూడలేదు. అసలు హిందీలో చూస్తే నాకు మొత్తం ఎక్స్పెక్టేషన్స్ మొత్తం పోయేవి. నేను తెలుగులోనే చూశాను. చాలా బాగుంది మూవీ, నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇద్దరికి సూట్ అయింది మూవీ. నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు చాలా 1 minute కూడా మిస్ అవ్వద్దు అన్నట్టుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఒక 10 minutes బోర్ ఉంటుంది. తర్వాత చాలా బాగుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే మిథున్ చక్రవర్తి ఫస్ట్ మూవీకి హైలైట్. అది చాలా అదిరిపోయింది అసలు యాక్షన్. బ్యాక్గ్రౌండ్ డ్రాప్స్ అంటే కొంచెం లిటిల్ బిట్ బోర్. ఏంటంటే కొంచెం మధ్యలో సీన్స్ అప్పుడప్పుడు అన్ని రొటీన్ సీన్స్ ఏంటంటే కొంచెం కోర్ట్ సీన్స్ కొంచెం రొటీన్ అయిపోయాయి. మొనాటమీ అంటే ఫీల్ అయ్యేది. కోర్ట్ సీన్స్ కొంచెం రొటీన్ అయ్యాయి. కొంచెం తగ్గించుకుంటే బాగుండేది. కోర్ట్ సీన్స్ అవి కొంచెం తగ్గించుకుంటే బాగుండేది. మిగిలినంత సినిమా అంతా సూపర్. అవి చాలా బాగుంది. సినిమా బాగుంటుంది, రియల్లీ బాగుంటుంది. మ్యూజిక్ లేదు, అసలు ఏం లేదు. మ్యూజిక్ అసలు ఏం లేదు. మ్యూజిక్ అసలు ఏం లేదు. మ్యూజిక్ గురించి ఏం లేదు సినిమాలో. అసలు మ్యూజిక్ అసలు ఇంపార్టెన్స్ అసలు లేదు మూవీలో.
మిగిలినంతా బాగుంది. సినిమా చాలా బాగుంది, బాగుంటుంది, ఆడుతుంది. ఇప్పుడు సీజన్ ఏం లేదు, మూవీస్ ఏం లేవు కదా, మూవీ ఆడుతుంది, బాగుంది, చాలా బాగుంది. హిట్ రెండు డిఫరెంట్ మూవీస్ బ్రదర్. యూ కాంట్ కంపేర్. ఓ మై రీమేకే కానీ స్టోరీ లైన్ సేమ్ అయినా కానీ దీంట్లో యాక్టింగ్ వేరే ఉంది. ఓకే, అండ్ ఓవరాల్ చూసుకుంటే మీకు కొత్త మూవీ చూసినంత ఫీలింగ్ వస్తుంది. ఐ వుడ్ సే 80% న్యాయం చేశాడు. పరేష్ రావల్ని మళ్ళీ అదే సేమ్ థింగ్, పరేష్ రావల్ని మళ్ళీ వెంకటేష్ కలపలేం. పరేష్ రావల్ హ్యాస్ అ డిఫరెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. వెంకటేష్ కంపేర్ చేసుకుంటే హీ హ్యాస్ అ డిఫరెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో చూసుకుంటే ఓవరాల్ బాగుంది. వెంకటేష్ కూడా బాగానే చేశాడు. సినిమా సూపర్. పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగుంది. వెంకటేష్ చాలా బాగా చేశారు. డెఫినెట్గా ఇట్లా కాంబోస్ రావాలి పవన్ కళ్యాణ్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ అటెంప్ట్. వెంకటేష్ది ఇది థర్డ్ మూవీ అనుకుంటా, మల్టీ స్టారర్స్. సో ఇట్ వాస్ గుడ్, నైస్ ఎక్స్పీరియన్స్. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశాడు. పవన్ కళ్యాణ్ ఓ మై గాడ్ హిందీ చూడలేదు, పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కాబట్టి హిందీలో చూడలేదు. బాగా నచ్చకపోవటం ఏం లేదు, పవన్ కళ్యాణ్ కోసం వచ్చా. ఐ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. యా చూసాను, సూపర్, చాలా బాగుంది. పవన్ సూపర్, మాత్రం చాలా ఎంట్రీ మైండ్ బ్లోయింగ్, అసలు చాలా బాగుంది. స్టోరీ వాస్ అయితే పక్కా 100 days పక్కా, అసలు డౌటే లేదు. సంక్రాంతికి ఫ్యామిలీతో అందరు వెళ్ళి చూడొచ్చు, నో ప్రాబ్లం. అసలు చాలా బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ కామెడీ అసలు ఇరగదీశాడు, చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ వెళ్తాను, 100% వెళ్తాను. ఎంత బాగుందంటే అసలు ఇంకా నేను ఆనందం తట్టుకోలేకపోతున్నా. పీకే మూవీ అసలు అవసరం, చాలా బాగుంది. అందరూ చూడండి, చాలా బాగుంది. సినిమా సూపర్. పవన్ కళ్యాణ్ పీక్స్ అంతే మూవీలో. వెంకటేష్ కూడా సూపర్ చేశారు. మంచి సినిమాలో కొత్తదనం ఉంది. రికార్డ్ బ్రేక్స్ కూడా కొత్తగా బ్రేక్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అండి నచ్చినంటే ఇంకా ఆయన నడిస్తే సరిపోతుంది. సినిమా అంటే డైలాగ్స్ వరకు నాకు చాలా బాగా నచ్చినాయండి. లాస్ట్లో పవన్ కళ్యాణ్ సినిమా అయిపోయిన తర్వాత డ్యాన్స్ చేస్తాడు, అది మాత్రం సూపర్. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఫైనల్ టచ్ మాత్రం అదర్స్. మూవీ సూపర్. పవన్ బాబాకి జై. కలియుగ దేవుడు పవన్ కళ్యాణ్ అంతే. సూపర్, మంచి మెసేజ్ ఇచ్చాడండి. ప్రతి మనిషి వినాలి, ప్రతి మనిషి చూడాలి. మంచి మెసేజ్, చాలా బాగుంది సినిమా. అసలు మన మనుషులని నిజంగా అండి భగవంతుడి గురించి చెప్పాడు, చాలా బాగుంది. వెంకటేష్ బాబు బాగా చేశారు. మా పవన్ కళ్యాణ్ క్యాక్ అండి, చాలా బాగా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. హ్యాండ్స్ అప్ అండి. సంక్రాంతి ముందే వచ్చింది, చాలా చాలా సంతోషం. ప్రతి ఫ్యామిలీ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. మనిషి అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. పవన్ కళ్యాణ్ హ్యాండ్స్ అప్ అండి పవన్ గారు, మీకు మరి ఓకే, థ్యాంక్స్ అండి. చాలా బాగుంది సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ వాజ్ సూపర్ డూపర్ హైలైట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొక హైలైట్, చాలా బాగుంది. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, రిఫ్రెషింగ్గా ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ స్టెప్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ టైటిల్స్ పడుతున్నప్పుడు అందరూ ప్రతి ఒక్కరు నించొని చూస్తారు. దట్ వాజ్ ఆల్సో గుడ్. మూవీ ఓవరాల్గా ఈ సీజన్కి దిస్ ఇస్ అ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. కంపారిజన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా పరేష్ రావల్ పెట్టినంత, అండ్ దట్ హోల్ ఎపిసోడ్ వాజ్ కైండ్ ఆఫ్ సంథింగ్ మిస్సింగ్ అన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్ సినిమా మూవీ వాజ్ గుడ్. ల్యాగ్ కొంచెం డిలే ఉన్నట్టు, కొంచెం ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్గా చేయొచ్చు అన్నట్టు అనిపించింది కొన్ని ఎపిసోడ్స్లో. ఆ సినిమాతో కంపేర్ చేసుకుంటే దట్ పెయిన్ వాజ్ మిస్సింగ్. పరేష్ రావల్ పడ్డ ఆ పెయిన్, 100 crores లాస్ అంటే, ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోయింది అంటే, ఆ పెయిన్ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ చాలా లైటర్ నోట్లో తీసేసుకున్నట్టు అనిపించింది. టెక్నికల్లీ ఇట్ వాజ్ చాలా చాలా బాగుంది. అది ఫోటోగ్రఫీ, డిజైనింగ్, గ్రాఫిక్స్, CG వర్క్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్.